హాయ్ గైస్, నా పేరు బాబ్జీ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మనం కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో మెయిన్గా మనం ఫోకస్ చేయబోయేది ఫిట్నెస్ కోసం. జస్ట్ దీంట్లో నేను ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ఏంటంటే, నేను ఇప్పుడు యూనివర్సిటీ అనేది జాయిన్ అవుతున్నాను. సో యూనివర్సిటీకి జాయిన్ అవ్వడానికి ఇంకా నాకు 3 months అనే గ్యాప్ ఉంది. ఈ 3 monthsలో నా బాడీ షడ్డర్ చేయాలనుకుంటున్నాను. ఇన్ సెన్స్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది 10 to 15 మిడిల్లో మెయింటైన్ చేద్దాం ఆల్రెడీ. అండ్ అప్పుడు ఏంటంటే, నేను యాక్చువల్లీ 10th చదువుతున్నప్పుడు కొంచెం చప్పీగా ఉండేవాడిని, అరౌండ్ 85 kgs. సో అప్పటి నుంచి నేను జిమ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే, తెలుసు కదా ఫ్రెండ్స్, అది ఎలా హెక్తలు చేస్తుంటారు, వాళ్ళ వల్ల నేను జిమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో వితౌట్ నాలెడ్జ్ నేను ఏంటంటే కార్బ్స్ మొత్తం మానేశాను, ప్రోటీన్ ఇంటేక్ మానేశాను. నాకు ఇవేం తెలియదు, ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి, అప్పుడే మనకి బాడీ పెరుగుద్ది, మజిల్ అనేది గ్రో అవుద్ది, ఇవేం నాకు తెలియదు. సో అన్నీ మానేస్తే నేను ఆటోమేటిక్గా జిమ్ అనేది ఒక 4 hours అలా చేసేవాడిని. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 3 hours అలాగా. weight అనేది లాస్ అయ్యాను. అట్ ద టైం నా బాడీలో మజిల్ పర్సంటేజ్ కూడా లూజ్ అయ్యాను అనమాట. చప్పీగా ఉన్నప్పుడు కొంచెం తెలుసుకోబోతూ ఉంటాం. ఇప్పుడైతే మ్యాక్సిమం ఆ 1 year గ్యాప్లో 1 or 8 months అలా ఆ గ్యాప్లో నేను బాగా లీన్ అయిపోయాను. లీన్ అంటే 64 to 62 kgs అరౌండ్ ఆ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేసాను అనమాట. అప్పుడు బాడీ అనేది బాగా స్ట్రెటెడ్ అయిపోయింది, యాప్స్ కూడా విజిబుల్గా ఉండేవి. ఈ టైంలో ఏంటంటే, బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అప్పుడే లావుగుండేవాడు అనేవాళ్ళు. ఇప్పుడైతే ఏంటో ఇంత సన్నంగా అయిపోయావు, తింటున్నారా, ఇంట్లో ఏమైనా తిండి పెడుతున్నారా, ఇలాంటి కామెంట్స్ ఏం చేశారు. సో పబ్లిక్ అలా అంటుంటారు, మనం వదిలేయాలి, పట్టించుకోకూడదు, ఈ చదువుతుంది నా చదువు వదిలేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే, తర్వాత నేను డిసైడ్ ఏంటంటే, బాగా సన్నంగా ఉన్నాం, చూడటానికి బాగాలేదు, మనకి సెట్ కాదు. కొంచెం జిమ్కి వెళ్తున్నాం అంటే ఎలా ఉండాలి, షోల్డర్ ఏమింతుంది, ఆ థాట్ వస్తుంది కదా మనకి. నేను ఎలా ఉండేవాడిని అంటే, పనికి వెళ్తే చూడలే, డైలీ లేబర్స్ ఉంటారు, వాళ్ళ బాడీ కూడా పని చేసి బాగా షడ్డెడ్ అయిపోయి ఉంటుంది. అలా వచ్చేసింది నా బాడీ. మీకు సైడ్ వేస్తాను, చూడండి ఒకసారి పిక్. అలా ఉండేది అనమాట, బాగా సన్నం అయిపోయినప్పుడు. ముందు ఎలా ఉండేవాడిని అంటే, మళ్ళీ ఈ పిక్ చూడండి సార్, ముందు ఇలా ఉండేవాడిని, చూసారు ఎంత చెప్పిగా ఉన్నాను. సో అలాగా ఒక 6 monthsకి అలా ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత ఇంకా మనకి సెట్ కాదని చెప్పేసి బాగా కుమ్మేసాను కొంచెం. అలాగా కుమ్మేసానంటే, ప్రోటీన్కి అయితే డబ్బులు ఉండేది కాదు. మెయిన్ చికెన్, ఎగ్స్ ఇవి తినేవాడిని, ప్రోటీన్ పౌడర్ అయితే వాడేవాడిని కాదు. తర్వాత 1 monthకి మా అన్నయ్యది ఏదో ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, వాడేసాను. నెక్స్ట్ అలాగా నేను బిగ్ మజిల్ వాడాను, సెట్ కాదు, అది బాగాలేదు. బిగ్ మజిల్ వేస్ట్, అది ప్రోటీన్ కాదు, మీరు కూడా యూస్ చేయకండి, అది నేను రికమెండ్ చేయను. నెక్స్ట్ ప్రోటీన్ ఏంటంటే, నేను వాడింది ఎంబీ వాడాను. దానివల్ల కొంచెం చేంజెస్ అనేది తెలిసింది, ఐడెంటికల్ చేంజెస్ ఉన్నాయి. డైలీ ప్రోటీన్ గోల్ అనేది హిట్ చేసేవాడు. ఈ హిట్ చేయడం వల్ల నాకు కొంచెం మజిల్ అనేది గ్రో అయింది. అండ్ షేక్స్ అవి యూజ్ చేసేవాడిని, అంటే ప్రోటీన్ హోమ్ మేడ్ షేక్స్. న్యూట్రిషన్ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా షేక్స్ అవి కొనుక్కొని తాగడానికి. సో అవన్నీ యూజ్ చేయడం కొంచెం మజిల్ అనేది పెరిగింది. ఇప్పుడు నా ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి 78 ఉందన్నమాట. మీకు చూపిస్తాను, 76 to 78 మిడిల్లో ఉంటుంది, చూపిస్తాను మీకు అది. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, 3 monthsలో 68 kgs ఆర్ 65 kgs యాప్స్ విజిబుల్గా ఉండాలి. యాప్స్ గ్రో చేస్తూ మనం కటింగ్ అనేది చేద్దాం. సో ఈ కటింగ్ ఫేస్లో మనం ఎంతవరకు వీలైతే అంతవరకు షడ్డెడ్ చేద్దాం. అసలు ఈ 3 monthsలో మనం ఎంతవరకు తగ్గించగలనేది మీరు కూడా చూడండి. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, చూడండి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను. 5 months నుంచి ఆల్మోస్ట్ నేను ఖాళీయే. ఏదో చిన్న వర్క్ చేసుకుంటున్నాను, ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మిగతా టైం అంతా ఇంకా తెలుసు కదా, బీజిఎంఏ ఆడుకుంటూ కూర్చుంటున్నాను. మన కుర్రోళ్ళు అంటే ఆ మాత్రం ఉంటుంది. డాడీ ఇంక ఇంట్లో తిడుతున్నారు, నీ బాడీకి నేను పెట్టడం తప్ప నువ్వేం చేయట్లేదు అని చెప్పేసి. సో యూట్యూబ్ కూడా ఒక ట్రై చేద్దాం, పోయేదా ఉంది. రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా డైలీ యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, నా డైలీ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాను. మీకు నేను నేర్చుకున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏమొచ్చింది అదంతా మీకు చెప్తాను.
అంటే ఈ 3 ఇయర్స్ నేనేం లాస్ అయ్యాను, ఏం గెయిన్ చేశాను, నాకెంత నాలెడ్జ్ ఉంది, నాకున్న నాలెడ్జ్ చెప్తాను. ఒకవేళ ఏమైనా తెలుసుకోకపోతే తెలుసుకొని మరి చెప్తాను. ట్రై చేద్దాం. నాకు ఎలా అయితే ఇంకా ఈ యూట్యూబ్‌లో ఫిట్‌నెస్సే కాకుండా ఫర్దర్‌గా వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి కదా! కోడింగ్ కూడా వచ్చు. కోడింగ్ కూడా చెప్తాను. ఇంకా ప్రాజెక్ట్స్ చేద్దాం. మినీ ప్రాజెక్ట్స్ చేద్దాం. కానీ మెయిన్ ఫోకస్ ఫిట్‌నెస్ మీద పెడదాం. ఎందుకంటే నాకది వచ్చు. నేను డైలీ 2 టైమ్స్ జిమ్‌కి వెళ్తాను. వర్కౌట్స్ చేస్తాను. చూడండి నేను మరీ అంత బాడీ బిల్డర్ అని చెప్పట్లేదు. కొంచెం ఏదో చేశాను. కొంచెం నాలెడ్జ్‌తో చెప్తాను. మిగతా యూట్యూబర్స్‌తో ఏం కంపేర్ చేసుకుంటలేదు. జస్ట్ చెప్తాను. నచ్చితే చూడండి. నచ్చకపోయినా లైక్ చేయండి. ఏదో కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్. అండ్ రోజుకి ఒక వీడియో అయితే పెడతాను. ఈ ఒక వీడియో అండ్ ఒక షార్ట్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. నా ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తాను. మీకు ఇప్పుడు ఫోటోస్ వేస్తాను. ప్రెజెంట్ కండిషన్ ఎలా ఉంది అండ్ ప్రెజెంట్ కండిషన్ చూడండి మీరు. ఇలా డైలీ కండిషన్స్ పెడతాను. షార్ట్‌లో ఒక కండిషన్ పెడతాను. డైలీ బాడీ కండిషన్ ఎలా ఉందనేది మీకు షార్ట్స్‌లో అప్లోడ్ చేస్తాను. అలాగే మనం ఛాలెంజెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. నంబర్ ఆఫ్ ఛాలెంజెస్, పుషప్ ఛాలెంజెస్ అండ్ పుల్అప్ ఛాలెంజెస్. నెక్స్ట్ ఇంకా స్క్వాట్స్ ఛాలెంజెస్, లంజెస్ ఇవన్నీ చాలా చేద్దాం ఇంకని. ఈ ఛానల్‌లో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫిట్‌నెస్. అందరిని మోటివేట్ చేయాలి. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలి. నాకు ఇప్పుడు బడ్జెట్ లేదు. ప్రోటీన్‌కి వీటికి బడ్జెట్ లేదు. కొంచెం మనీ వచ్చాక అన్నీ చేద్దాం. ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్.